హలో గైస్, వెల్కమ్ టు స్వామి కార్స్. ఈరోజు మీ ముందుకి ఆల్టో స్పెషల్ ఎడిషన్ 2011 మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ 2010 మోడల్. ఈ వీడియో అనేది మీరు కంప్లీట్గా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు విశేషం ఏంటంటే ఈ బండికి ఈ రెండు బండ్లకు తేడాలు ఉన్నాయి. ఈ తేడాలు ఏందో నేను మొత్తం చెప్పేస్తాను. ఒకసారి మీరు వెహికల్స్ కొనేటప్పుడు కూడా మొత్తం జాగ్రత్తగా గమనించుకొని తీసుకోండి. అంటే మన దగ్గరనే కాదు, మీరు ఎక్కడైనా సరే, మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరైనా సరే వెహికల్ కొనేటప్పుడు, ఒక బండి కొనేటప్పుడు ఈ బండ్లలో రెండు బండ్లలో తేడాలు ఏంది, మోడల్కు తగ్గట్టుగా తేడాలు ఏముంటావో నేను మొత్తం చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. ఇది వచ్చేసి MP5 ఇంజన్, ఇది వచ్చేసి సెన్సర్ ఇంజన్, హైబ్రిడ్ ఇంజన్. ఈ బండి వచ్చేసి 1 లీటర్కి మనకు 18 నుంచి 16 వరకు మైలేజ్ వస్తుంది. ఈ బండి 1 లీటర్కి వచ్చేసి 20 నుండి 25 వరకు మైలేజ్ వస్తుంది. స్పెషల్ ఎడిషన్కి MP5 ఇంజన్కి మనకు తేడాలు ఏముంటో మొత్తం చూపిస్తాను. ఒకసారి వీడియో అనేది కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. చూడండి, ఈ వెహికల్ వచ్చేసి ఇది MP5 ఇంజన్ 2010 మోడల్ బండి. ఇది MP5 ఇంజన్. MP5 ఇంజన్లో తేడాలు ఏముంటాయంటే ఈ వెహికల్ మైలేజ్ పరంగా చూసుకుంటే 18 నుంచి 16 వరకు వస్తుంది, ఎక్కువైతే రాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బండి, ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇంజిన్. అది వచ్చేసి 900 cc ఉంటే ఇది వచ్చేసి 1000 cc ఉంటుంది, హైబ్రిడ్ ఇంజన్. ఈ బండికి వచ్చేసి మనకు లెంత్ పరంగా చూసుకుంటే మనకు కరెక్ట్ 2 మీటర్లన్నర ఎక్స్ట్రా ఉంటుంది వెహికల్. అది వచ్చి కరెక్ట్ 2 మీటర్ల మీద 7 పాయింట్స్ ఉంటుంది. వెహికల్ లెంత్ పరంగా చూసుకుంటే కింద నుంచి పై వరకు చూసుకోండి ఎన్ని సెంటీమీటర్లు. కరెక్ట్ ఒక జాన పైన చూడండి ఒక బెత్త వరకు ఉంటుంది. ఇది వచ్చేసి కూడా ఒక జాన పైన ఒక బెత్త వరకు ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫరక్ వచ్చేసి ఓన్లీ టైర్స్. ఇది వచ్చేసి 12 నెంబర్లో చిన్న టైర్స్, ఇది వచ్చేసి 12 నెంబర్లో పెద్ద టైర్. ఇది 13 నెంబర్కి సంబంధించిన టైర్, ఇది వచ్చేసి 12 నెంబర్కి సంబంధించిన టైర్. ఇందులో చాలా తేడాలు ఉంటాయి. ఈ బండికి వచ్చేసి మనకు విండోస్ అనేది మాన్యువల్ విండోస్ ఉంటాయి. మీరు ఒకసారి చూసుకోవచ్చు వెహికల్లో క్లియర్గా. ఇది వచ్చేసి MP5 ఇంజన్, ఇది LXI వెహికల్. అవతల ఉన్న వెహికల్ వచ్చేసి VXI. ఈ LXIకి చూసుకోవచ్చు మీరు మాన్యువల్ విండోసే ఉంటుంది, పవర్ విండోస్ అయితే అస్సలు రావు. నెక్స్ట్ వచ్చేసి ఈ బండికి పవర్ షేరింగ్ అనేది రాదు. ఇది వచ్చేసి నార్మల్ షేరింగ్ వస్తుంది, నార్మల్ బ్రేక్ వస్తుంది. నార్మల్ షేరింగ్, నార్మల్ బ్రేక్ వస్తుంది. ఈ బండికి వచ్చేసి పవర్ షేరింగ్ ఉంటుంది, పవర్ బ్రేక్, ABS బ్రేక్ వస్తుంది. ఈ వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉంటాయి, డ్యూయల్ ల్యాంప్ డాష్ బోర్డ్ వస్తుంది. ఈ బండికి వచ్చేసి సాదా డాష్ బోర్డ్ వస్తుంది. లోపల మనకు ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి డ్యూయల్ ల్యాంప్ డాష్ బోర్డ్ వస్తుంది. మనకు కూర్చున్న లెంత్కు తగ్గట్టు డాష్ బోర్డ్ ఉంటుంది. ఇది పవర్ స్టీరింగ్, పవర్ బ్రేక్, ABS బ్రేక్ వస్తుంది బండికి. నెక్స్ట్ పవర్ విండో, ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి, వెనకాల మాన్యువల్ విండోస్ వస్తాయి. ఈ వెహికల్కి మొత్తం టోటల్గా కాబట్టి కొంచెం ఓకేనా. ఈ వెహికల్ చూసుకోండి మీరు డిఫరెంట్గా. ఇది వచ్చేసి మనకు ఈ వెహికల్కి ఉన్న మెటీరియల్ ఏంటంటే ఈ వెహికల్ని కరిగిస్తే రెండు ఇట్లాంటి వెహికల్స్ కానీ మారుతి 800లు కానీ దీనికి ఉన్న మెటీరియల్స్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకు మెటల్ వాటర్ పడినా సరే, ఒకవేళ మనం వాటర్లో బాగా తడిపించినా సరే కలర్ ఎగిరిపోతుంది, బాగా రస్ట్ అనేది వస్తుంది. ఈ వెహికల్ ఏంటంటే దీనిలాగా రెండు వెహికల్స్ కరిగించి చేస్తే ఈ వెహికల్ ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా వస్తుంది. దీనికి అనేది మెటల్ అనేది హైడ్రాలిక్ మెటల్, చాలా గట్టి మెటల్తో ఈ వెహికల్ తయారు చేస్తారు కాబట్టి మనకు స్పెషల్ ఎడిషన్ అనే పేరు అయితే ఈ బండికి వచ్చింది. ఇది ఆల్టో LXI, ఇది కూడా ఆల్టో NX. ఇది LXI అంటే ఇది XI వేయించుకున్నాడు, ఇది VXI వేరియంట్ ఉంటుంది. దీనికి గీవే తేడాలు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీకు డిక్కీ కూడా మీకు చూపిస్తాను, వీడియో మాత్రం ఆఫ్ చేయకుండా డైరెక్ట్ చూపించవచ్చు. చూడండి ఒకసారి ఆ బండికి ఈ బండికి ఉన్న తేడా ఏందో. ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఇక్కడ ఫైబర్ ఉందా, ఈ ఫైబర్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. ఏ వెహికల్కి కూడా LXIలో రావు. ఈ ఫైబర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. మనకు లోపల కొంచెం గూడ్స్ ప్లేస్ కూడా ఉంటుంది, ఏమన్నా మనం చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ గూడ్స్ ప్లేస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. మీరు ఈ ఫైబర్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు, ఇది ఏదైతే బండి అంటేనే వస్తుంది. ఇది స్పెషల్ ఎడిషన్కి మాత్రం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ తీసుకోండి.
ఈ వెహికల్కి ఓన్లీ మనకి ఈ రకంగా బట్ట మాత్రం వస్తుంది. మీరు మొత్తం గమనించుకొని చూసుకోండి. ఎక్స్ట్రా బిడింగ్లు అయితే ఏముండవు. ఎందుకంటే మోడల్కు తగ్గట్టు బండి తేడాలు అనేవి ఇట్లా ఉంటాయి. ఇదంతా కలర్ రష్ వచ్చేసి మొత్తం ఇది ఎగిరిపోయింది. మీరు మొత్తం చూసేసుకోండి. లోపల నుంచి ఇంటర్వ్యూ కూడా మొత్తం చూసుకోండి. మీరు దీనికి దానికి మీరు తేడాలు మొత్తం చూసుకోండి. మాన్యువల్ విండో, పవర్ విండో ఈ రకంగా అయితే వెహికల్స్కి తేడాలు అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క బండి మోడల్కు తగ్గట్టు రేట్లు ఉంటాయి. ఆ మోడల్కు తగ్గట్టు రేట్లు అనేది ఒక్కొక్క బండి ఫీచర్స్ బట్టి ఉంటుంది. కొంచెం ఫీచర్స్ బట్టి ఈ బండిల మోడల్ బట్టి రేట్ అనేది ఉంటాయి. స్పెషల్ ఎడిషన్లో VXIకి LXIకి తేడాలు ఇవే. వేగనార్లో కూడా ఇవే తేడాలు ఉంటాయి. మీరు ఎంత పెద్ద బండి తీసుకున్నా LXI, VXI, స్విఫ్ట్ డీజర్ VDI ఉంటుంది, ZXI ఉంటుంది. ఇవన్నీ చాలా ఉంటాయి. VXI, VDI, ZXI ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక్కొక్క ఫీచర్కి ఒక్కొక్క దానికి ఉంటుంది. మనకు స్విఫ్ట్ డీజర్లో స్విఫ్ట్ డీజర్ VDI ఉంటే దానికి హెయిర్ బ్రేక్ ఎక్స్ట్రా వస్తుంది. స్విఫ్ట్ డీజర్ ZXI చూసుకోండి. ఈ బండికి ఇప్పుడు పవర్ విండోస్ కూడా ఎలా పనిచేస్తామో నేను మొత్తం చూపిస్తా. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇంజన్. మీరు మొత్తం చూసుకోండి. లోపల ఏసీ గ్యాస్ కూడా ఫుల్ ఉంది. బండికి చిల్లు ఏసీతో ఉంది. పవర్ విండో కూడా ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఎక్కడం దిగడం చూసుకోండి. ఎక్కడం దిగడం ఇక్కడ బటన్స్ ఉంటాయి. చూస్తున్నాను కదా, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ బండి ఇంటర్వ్యూ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బండి 2 రేట్లు చెప్తా. ఇక్కడ బండిది, ఇక్కడ బండిది. ఈ మోడల్కు తగ్గట్టు రేట్లు ఎంతవరకు ఉంటావో నేను మొత్తం చెప్పేస్తాను. చూసుకోండి. ఇక ముందుకు వచ్చేసి ఇంజన్ మొత్తం చూసేసుకోండి. ఈ ఇంజన్ ఇట్లా మొత్తం చూసేసుకోండి. ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇంజన్ 1000 cc ఉంటుంది. అది వచ్చేసి 900 cc ఇంజన్. అది ఇది వచ్చేసి MP5 ఇంజన్. MP5 ఇంజన్లో కొంచెం మెకానిక్ రిపేర్స్ అయితే వస్తుంటాయి. ఆ హైబ్రిడ్ ఇంజన్లో అయితే రిపేర్స్ అనేవి ఎక్కువ శాతం అయితే రావు. ఇప్పుడు ఈ బండి సేల్ కోసం తీసుకొచ్చాము. ఇప్పుడు దీని రేటు దాని రేటు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ 2 వెహికల్స్ కూడా సేల్ కోసం తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 2010 మోడల్, ఇది వచ్చేసి 2011 మోడల్. కొద్దిగా ఇది వచ్చేసి 2010 మోడల్ ఆల్టో LXI. 2011 మోడల్ 2011 మోడల్ ఆల్టో VXI స్పెషల్ ఎడిషన్. ఈ 2 బండ్ల రేట్లు అనేది తక్కువ రేట్లను తీసుకొచ్చాను మీకోసం. ఇప్పుడు ఈ 2 బండ్లు కూడా సేల్ కోసం తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మాన్యువల్ విండోస్ 4 ఉంటాయి బండికి. ఈ బండికి వచ్చేసి ఏసీ అయితే లేదు. ఈ బండికి నార్మల్ స్టీరింగ్ వస్తుంది. పవర్ బ్రేక్ అయితే నార్మల్గానే ఉంటుంది. ఇది వచ్చేసి పవర్ బ్రేక్ వస్తుంది, పవర్ విండోస్ వస్తాయి, ABS బ్రేక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ స్టీరింగ్ వస్తుంది ఈ బండికి. ఈ బండికి వచ్చేసి 4 సీల్ టైర్స్ ఉన్నాయి. 5వ నెల వరకు, ఇంకా 5 నెలల వరకు ఇన్సూరెన్స్ ఉంది. ఈ బండికి వచ్చేసి ఇంకా 1 year ఇన్సూరెన్స్ ఉంది. పేపర్ వ్యాలిడ్ వచ్చేసి 2030 వరకు ఉంది, 2030 వరకు. కస్టమర్ రేట్ వచ్చేసి ఈ బండికి 1,28,000 అయితే చెప్తున్నాడు. ఇందులో కూడా రేట్ అనేది తగ్గుతుంది. మీరు వస్తే మీరు బండి మొత్తం చూసుకున్న తర్వాత మీరు ఫైనల్గా రేటు మాట్లాడుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరికైనా పనిచేస్తుంది. ఇది కూడా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది. ఈ బండి కూడా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా పనిచేస్తుంది. ఇది వచ్చేసి 1,45,000. ఇది స్పెషల్ ఎడిషన్. ఇందులో కూడా రేటు తగ్గుతుంది. ఈ బండికి వచ్చేసి 5 నెలల వరకు ఇన్సూరెన్స్ ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి, పవర్ బ్రేక్ వస్తుంది. ఈ బండికి పవర్ స్టీరింగ్ వస్తుంది. మనకు సీట్ కవర్లు కూడా కంపెనీ నుంచి వచ్చే సీట్ కవర్స్ ఉన్నాయి. ఇది సింగిల్ ఓనర్ బండి. ఇది వచ్చేసి ఓన్లీ 70,000 మాత్రమే తిరిగింది. ఈ బండి వచ్చేసి ఇంకా 1,00,000 పైన రీడింగ్ తిరిగింది. ఎవరికైనా కావాలంటే మన స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేస్తే వెహికల్ డీటెయిల్స్ మొత్తం చెప్తా. స్వామి కార్స్ మహబూబ్ నగర్ అని గూగుల్లో మీరు టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. మీకు నచ్చిన బండి సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోండి. 1,28,000. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది. 1,45,000. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది. ఇది ఫిక్స్ రేట్లు అయితే కావు. ఏదైనా ఫిక్స్ రేట్ ఉంటే నేను ఫైనల్గా చెప్పేస్తాను. మీరు ఫోన్లు చేసినా సరే, ఇక్కడికి వచ్చినా సరే అదే రేటుకే ఇచ్చేస్తాను. ఈ 2 బండ్లలో రేట్లు తగ్గుతాయి కాబట్టి మీకు 100% రేటు తగ్గుతుంది. మీరు వచ్చి ఈ 2 బండ్లు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఈ 2 బండ్లలో ఏది బెస్ట్ అంటే 2 బండ్లలో నేను 2 బండ్లు బెస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే మోడల్స్ పరంగా చూసుకున్నట్టుకుంటే 2 బండ్లు కూడా బెస్టే. ఎందుకంటే ఇది మాన్యువల్ విండో, ఇది డ్రైవింగ్ నేర్చుకోవడానికి లాంగ్ వెళ్ళడానికి పనిచేస్తుంది. ఇది మంచి ఆఫీసర్కి, డాక్టర్స్కి పనిచేస్తుంది. ఈ వెహికల్ స్పెషల్ ఎడిషన్
దీనికి 20,000 25,000 తేడా ఉంది. ఈ 2 బండ్లలో ఏ బండి తీసుకుంటారో మీరు నచ్చిన బండి తీసుకెళ్ళిపోవచ్చు. స్వామి కార్స్ మహబూబ్ నగర్ అని మీరు టైప్ చేశారనుకోండి గూగుల్లో, మీరు డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు. ఈ 2 బండ్లు వచ్చేసి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే నేను ఓన్లీ సీసీ ఒకటి కొట్టిస్తే ఎన్ఓసి ఖర్చు మీరే పెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళు తీసుకుంటే ఓన్లీ సీసీ ఒకటే కొట్టిస్తాను. మీరు డైరెక్ట్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పేపర్లు పంపించిన తర్వాత మీరు పేపర్లు ఇంట్లో పెట్టుకొని బండి ఎక్కడ పట్టే అక్కడ తిప్పినట్టుగా ఉంటే, నా దగ్గర తీసుకున్న ప్రతి బండికి జీపీఎస్ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే డైరెక్ట్గా మిమ్మల్ని పట్టుకొని స్టేషన్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బండి తీసుకున్న తర్వాత 100% రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఎక్కడైనా సరే, తెలంగాణ అయినా సరే, ఆంధ్ర అయినా సరే. మళ్ళీ ఒకసారి అందరికీ చెప్తున్నాను, 1,45,000, 1,28,000 2 దానిలలో రేటు తగ్గుతుంది. మీరు ఎవరు కూడా ఈ 2 బండ్లు మిస్ చేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోండి. ఇంకొక బండి వచ్చేసి మహేంద్ర స్కార్పియో ఉంది. ఆ బండి కూడా వీడియో పెట్టేస్తాను. మహేంద్ర స్కార్పియో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మారుతి జెన్ స్టిలో ఉంది. నెక్స్ట్ మారుతి వేగనర్ ఉంది. మహేంద్ర జితో ఉంది. ఇంకోటి మారుతి వేగనర్లో LXi 2011 మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి కూడా పెట్టాను. ఆ బండ్లు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే మీకు నచ్చిన బండి తీసుకెళ్ళచ్చు. మళ్ళీ ఈ 2 బండ్లు నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కదా, ఈ 2 బండ్లు సపరేట్గా వీడియో పెడతాను. ఇది సపరేట్గా అది సపరేట్గా వీడియో అనేది చేస్తాను. మీకు నచ్చిన బండి తీసుకెళ్ళండి. టోటల్గా ఈ 2 బండ్లు కలిపి 5 వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఫుల్ వీడియో అనేది యూట్యూబ్లో పెడతా, చూసుకోండి. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి బండ్లు అనేది సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోండి. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది.